టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల ఎన్పీడీఓ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సంబంధించిన నమూనా భవన నిర్మాణం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. अमृतमस्तमृतो पस्तरणमसि धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो दरा प्रचोदयात् तच्छं ज्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः जिगातु भेषजं शम्नास्तु द्विपदे शं चतुष्पदे ॐ सहनः తీసుకోండి అందరూ అట్లే ఇంకుంటాను అలా ఇంకుంటాను అట్లే ఓకే రైట్ అంటే ఎక్కడ ప్రభుత్వం ఇంకా సెస్ 1% అటువంటి ఏముండవు కాబట్టి 5 లక్షల్లో ఆరాంగా ఇల్లు కట్టుకోవచ్చు. అడ్డగోలుగా ప్రభుత్వాన్ని అపాస్పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా పనిచేస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు అందియడంలో తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఆ రోజు పేదలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కూడా మేము 6 గ్యారెంటీలలో మేము చెప్పిన విధంగా మేము అధికారంలోకి వచ్చినాక ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇండ్ల నమూనా కూడా ఇప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలనే దానికి ఈరోజు దేవరకద్ర హెడ్ క్వార్టర్లో ఇక్కడ భూమి పూజ కూడా చేసి ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఒక 5 లక్షలలో ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా కట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి హెడ్ క్వార్టర్లో ఒక మోడల్ హౌస్ ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం. తర్వాత రేపు ఫిబ్రవరి 1 నుంచి ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనే దాని మీద పూర్తిగా సర్వే చేయడం జరిగింది ఇందిరమ్మ కమిటీల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల ద్వారా. తొందరలోనే లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హులైన లబ్ధిదారులు అంటే పూర్తిగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు వాళ్ళ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 5 లక్షల రూపాయలు సాయం చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలు మేము 6 గ్యారెంటీలలో ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, 500 రూపాయలకే సిలిండర్, 200 రూపీస్కు అంటే 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానివ్వండి, 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. రైతులకు సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ బోనస్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అకౌంట్లలో జమ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రేపు జనవరి 26వ తారీఖు నుంచి రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లలో ఎకరాకు 6,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా పండించే పొలాలకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా రేపు 26 జనవరి నుంచి రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈరోజు
కొత్తగా రేపు జనవరి 26వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అదే కాకుండా రైతులు ఎవరైతే భూమి లేని కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళని ఆదుకోవాలి ఆర్థికంగా ప్రభుత్వం అనే ఆలోచనతోన ఈరోజు వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు వారు చాలా సంతోషంగా ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫాదర్, అదేవిధంగా కేసీఆర్ గారు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో నేను నిన్న మన కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాను. ముఖ్యంగా కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డాడో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గారు అంటే అడ్డగోలుగా దొరికిపోయి అది తప్పించుకోనికి ఒకడేమో లొట్టపీస్ కేసు అంటాడు, ఒకడేమో తపేలా కేసు అంటాడు. మరి వాళ్ళే అంటే అధికారుల మీద వాళ్ళకు గౌరవం లేదు, చట్టాల మీద వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ విధంగా భాష మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసింది దౌర్జన్యాలకు పాల్పడ్డది మర్చిపోయి ఈరోజు చట్టాలను కూడా గౌరవించకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు హరీష్ రావు లాంటి ఒక అసమర్థుడు ఈరోజు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకడేమో తప్పేలా కేసు అంటాడు, ఒకడేమో లొట్టపీస్ కేసు అని మాట్లాడుతున్న వ్యక్తులు. లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్ లాంటి వ్యక్తే 19వ తారీఖు కేసు రిజిస్టర్ అయితే 19వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 20వ తారీఖే కోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసి నన్ను అరెస్ట్ చేయొద్దన్న వ్యక్తి వాళ్ళ నిన్న జడ్జిమెంట్ వచ్చిన వెంబడే అదే రోజు సేమ్ డే ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని పోయి సుప్రీంకోర్టుకు పోయి, అంటే నువ్వు ప్రైమా ఫేసి నువ్వు తప్పు చేసినావని కోర్టు కూడా ఈరోజు జడ్జిమెంట్లో పేర్కొన్న విషయాలను కూడా పక్కదో పట్టించే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలు చేస్తూ ఉన్నారు.